నటసింహం నందమూరి బాలకృష్ణ ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం. ఆయన స్టామినా ప్రూవ్ చేసిన ఈ విషయం మీకు తెలుసా? సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడమే గగనం అయిపోతున్న రోజులివి. కుర్ర హీరోలు సైతం తమ మార్కెట్ను కాపాడుకోవడానికి, నిలకడగా హిట్లు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ 6 పదుల వయసులోనూ ఒక సీనియర్ స్టార్ మాత్రం కుర్రకారుకు మించిన జోష్తో దూసుకుపోతున్నాడు. అతడే మన నటసింహం నందమూరి బాలకృష్ణ. ఏజ్ పెరిగే కొద్దీ ఈ నందమూరి హీరో క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం. నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు సినిమాకు ఒక ఎమోషన్. ఫ్యాన్స్ ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నటసింహం కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, హిందూపురం ఎమ్మెల్యే కూడా. లెజెండరీ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బాలనటుడి స్థాయి నుంచి నేటి వరకు 110కి పైగా సినిమాల్లో నటించాడు. 1980ల నుంచి సోలో హీరోగా దుమ్ము రేపుతున్నారు బాలయ్య. ఇప్పుడు 65 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు. ఈ హీరో నటించిన గత 5 సినిమాలు వరల్డ్ వైడ్గా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేశాయి. వరుసగా 5 సార్లు సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ లిస్ట్ ఏంటో, వాటి బాక్సాఫీస్ లెక్కలేంటో ఓసారి చూసేద్దాం. 2021లో బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పించింది. అఘోరగా బాలయ్య విశ్వరూపం చూపించిన ఈ మూవీ దాదాపు 60 నుంచి 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. స్టేట్ అవార్డులు గెలుచుకోవడంతో పాటు బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2023లో గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా సరే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ముందు నెగిటివ్ రివ్యూలు నిలవలేకపోయాయి. ఇందులోనూ డ్యూయల్ రోల్లో అదరగొట్టి ప్రపంచవ్యాప్తంగా 134 కోట్లు కొల్లగొట్టాడు. 70-90 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ కమర్షియల్గా సత్తా చాటింది. 2023లో అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కేవలం 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 138 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో బాలయ్య పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ తమిళ్ స్టార్ విజయ్కు బాగా నచ్చిందట. కేవలం ఆ ఒక్క సీన్ కోసమే మేకర్స్ దాదాపు 4.5 కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదొక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. 2025 సంక్రాంతి రేసులో దిగిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ మరోసారి బాలయ్య మాస్ ఏంటో చూపించింది. బందిపోటు దొంగగా బాలయ్య, విలన్గా బాబీ డియోల్ నటించిన ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 130 కోట్లకు పైగా వసూలు చేసి హిట్ లిస్ట్లో చేరింది. 2025లో బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్గా వచ్చిన అఖండ 2 తాండవం సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే సినిమా 112 కోట్లు వసూలు చేసినా బడ్జెట్ ఏకంగా 200 కోట్లు కావడంతో ఫైనాన్షియల్గా ఇది నిరాశపరిచింది. భారీ బడ్జెట్ సినిమాలు కేవలం 100 కోట్లు దాటితే సరిపోదని, బడ్జెట్ కంట్రోల్ కూడా ముఖ్యమని ఈ సినిమా నిరూపించింది. జయాపజయాలు పక్కన పెడితే 65 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ 5 సార్లు 100 కోట్ల మార్క్ దాటించడం ఒక్క బాలయ్యకే చెల్లింది. నటసింహం బాలకృష్ణతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఒక మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఉందని పబ్లిక్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఆ ఛాన్స్ కూడా బోయపాటి సీనుకే ఇచ్చారు చిరంజీవి. బాలయ్యకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నేపథ్యంలో తమ కాంబినేషన్కి, ఇమేజ్కి తగ్గ స్టోరీ బోయపాటి మాత్రమే సిద్ధం చేయగలడని నమ్మి చిరు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ వేదికపై బోయపాటి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మనస్ఫూర్తిగా ఓ నవ్వు నవ్వి అంతకు మించి మరో అదృష్టం ఉంటుందా అని సరిపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ దీనిపై బోయపాటి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా సింహాన్ని, చిరంజీవిని ఒకే ఫ్రేమ్లో చూపించడానికి హిట్ మిషన్ అనిల్ రావుపూడి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అవకాశం వస్తే తప్పకుండా ఆ ఛాన్స్ తానే తీసుకుంటానని ప్రకటించాడు అనిల్. ఇద్దరి ఇమేజ్కు తగ్గ కథ కుదిరితే ఎందుకు చేయను అని అన్నారు. దీంతో బాలయ్య, చిరంజీవి కోసం అనిల్ కూడా సంసిద్ధం ఉన్నట్లు తెలిసింది. మరి అనిల్ విషయంలో చిరంజీవి, బాలయ్య ఎలా ఉన్నారు అన్నది అంతే ముఖ్యం. అనిల్కు ఇంతవరకు ఎలాంటి వైఫల్యం లేదు. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి కంటే అనిల్ గురించి బాలయ్యకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య హీరోగా అనిల్ భగవంత్ కేసరి అనే చిత్రం కూడా తెరకెక్కించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 139 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అలా బాలయ్య దృష్టిలో అనిల్ గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఇక చిరంజీవి అనిల్తో కలిసి మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
చిరు ఎంతో నమ్మకంతో ఈ సినిమా అనిల్ని నమ్మి చేశాడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. అనిల్కి మరో ఛాన్స్ ఇవ్వడానికి చిరంజీవి ఇప్పుడు ఎంత మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ నేపథ్యంలో అనిల్ చిరు బాలయ్యలను సరైన స్టోరీతో అప్రోచ్ అయితే మల్టీ స్టారర్కు పెద్దగా సమయం పట్టదు. కానీ ఎక్కడో సమస్య ఉంది. ప్రస్తుతం చిరు బాలయ్య మధ్య సఖ్యత ఎలా ఉందన్నది కీలకం. ఆ మధ్య అసెంబ్లీలో బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ప్రతిగా ఆ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ వేయడంతో సన్నివేశం మరింత రసవత్తరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య వైషమ్యాలు మళ్లీ మొదలైనట్లు కనిపించింది. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుండడంతో ఆ వివాదం అక్కడితో చల్లారినట్లు కనిపించింది. మరి ఈ పరిస్థితులు మల్టీ స్టారర్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది చూడాలి.